జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 2వ అధ్యాయము సంఖ్యాయోగము 53వ అనువాదము. మోహ కాలుష్యాన్ని దాటి ఆత్మనాత్మ వివేకం పొందిన తరువాత కర్మయోగం వల్ల కలిగే పరమార్థ యోగ ఫలం ఎప్పుడు పొందగలను అంటావా? విను. వేదవాక్యుల చేత అనిశ్చితమైన నీ బుద్ధి సమాధి యందు నిశ్చలమై నిలిచినప్పుడు నీవు యోగం పొందుతావు. అనేక సాధ్య సాధనాలను వాటి సంబంధాలను వివరించే వేదవాక్యుల చేత అనేక భావాలతో కలతపడిన బుద్ధి సమాధి యందు వికల్పుల లేనిదై సంశయరహితంగా స్థిరంగా నిలిచినప్పుడు నీవు యోగం పొందుతావు. చిత్తం సమాధానం పొందుతుంది కనుక సమాధి అంటే ఆత్మ, సమాధి ఎందు అంటే ఆత్మ ఎందు అని, యోగం అంటే వివేక ప్రజ్ఞ అని. జై శ్రీరామ్.